నీ ముఖంలో ఈ నవ్వు శాశ్వతంగా ఉండాలమ్మా. అందుకోసం నేనేమైనా చేస్తాను. ఆడ మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. అమ్మా జాగ్రత్త. అలా కూర్చోండి. అన్నయ్య ఏమైంది? రే ధనుష్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుంటా. ఏమైంది సూర్య? అమ్మా బాబుని తీసుకో. మంచినీళ్ళు తీసుకురమ్మా. ఓకే ఓకే. మావయ్య హాస్పిటల్కి వెళ్దాం. ఇవన్నీ మాకు మామూలే అన్నయ్య. మావయ్య నీళ్ళు తాగండి. ఠాగూర్ గారు, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా. అలేఖ్య మరో ఘోరమైన పని చేయబోయిందమ్మా. ఇన్నాళ్ళు బాబుని దాయడం మాత్రమే చేసింది. కానీ ఐశ్వర్య ఎక్కించిన మాటలతో శాశ్వతంగా మీ మనవణ్ణి మీకు దూరం చేయాలని కుట్ర పన్నింది. అసలు ఏం జరిగింది మావయ్య? మదురై నుంచి ప్రత్యేకంగా రప్పించిన మనుషులతో నీ కొడుకును కిడ్నాప్ చేయించి కావాలని బాబు కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడి మీ ఇంటి వారసుణ్ణి శాశ్వతంగా మీకు దూరం చేయాలని చూసింది. ఆ విషయం నాకు తెలిసి నేను షాక్ అయ్యాను. ఎలాగైనా మీ ఇంటి వారసుణ్ణి ప్రాణాలతో మీకు అప్పచెప్పాలని నా ప్రాణాలకు తెగించి మరీ అక్కడికి వెళ్ళి నీ కొడుకు ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించాను. తర్వాత నువ్వే చూసావు కదా. బాబుని మాకు కనిపించకుండా దాచిపెట్టడమే కాకుండా పసిబిడ్డను కూడా చూడకుండా ఇంత అమానుషంగా ప్రవర్తిస్తుందా? ఏం లేదమ్మా, బిడ్డనేవాడు ఈ భూమి మీద ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే సూర్య అలేఖ్యల మధ్య గొడవ వస్తుంది. అయినా మీ అబ్బాయి అంటే అలేఖ్యకి మొదటి నుంచి ఇష్టం లేదు. మీ అబ్బాయితో శాశ్వతంగా బంధం తెంచుకోవాలంటే ఏం చేయాలి? బిడ్డ అనేవాడు లేకుండా చేస్తే సరి, అది ప్లాన్. అందుకే అలేఖ్య అలా చేసింది. అమ్మా, మీ కోడల్లాంటి కసాయి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా, ఎక్కడ చూడలేదు. అలేఖ్య అలా చేస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను ఠాగూర్ గారు. అమ్మా నమ్మి తీరాలమ్మా. అర్ధరాత్రి పూట బిడ్డను రైల్వే స్టేషన్లో వదిలేసి బిడ్డను వదిలించుకుంది. ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఏ తల్లి చేయనంత కిరాతకంగా బిడ్డని శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటుంది. అసలు ఆ అలేఖ్య క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు బయటపడింది. అప్పుడేదో రైల్వే స్టేషన్లో బిడ్డను వదిలేసి వచ్చింది అంటే తెలుసో తెలియకో చేసింది, తర్వాత తనే మారుతుందిలే అనుకున్నాను. కానీ
అలేఖ్యలో ఏ మార్పు రాలేదు. దానికి తోడు ఐశ్వర్య అలేఖ్యని సర్వనాశనం చేస్తోంది. ఐశ్వర్య ఏం చెప్తే అదే చేస్తుంది అలేఖ్య. ఈ విషయంలో ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏ ఆడవాళ్ళు చేయలేనంత కుట్ర పన్నుతున్నారు. చూసావమ్మా, వీణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేయటానికి ఎంత కుట్ర పన్నుతున్నారో. అమ్మా, నేను బతుకుతుంది వీడి కోసమే. వీడికేదో చేసి నా మీద పగ తీర్చుకోవాలని ఆ అక్క చెల్లెళ్ళు కంకణం కట్టుకున్నారు. ఆ దుర్మార్గురాళ్ళకి ఈ పసివాడి మీద ఎందుకింత పగ? నన్ను చంపుకోమని ఎప్పుడో చెప్పాను కదా, ఆ పగేదో నా మీద చూపించొచ్చు కదా. నాతో శాశ్వతంగా అలేఖ్య బంధాన్ని తెంచుకోవాలని చూస్తే నన్నే ఏదో ఒకటి చేసి దూరం చేసుకోవచ్చు కదా. బిడ్డ విషయంలో ఇలా చేయటం ఎందుకు? అలేఖ్యాదేవి గారు 24 గంటల్లో బాబు సూర్య అలేఖ్యల దగ్గర ఉండాలని నాకు వార్నింగ్ ఇచ్చారు. అలేఖ్య లక్ష్యం ఏంటంటే బిడ్డని తన చేతిలో పెట్టగానే ఆ బిడ్డని సూర్యకి అప్పజెప్పాలని. అదే నేను చేశాను. సూర్యనారాయణకి బిడ్డ చేరేలా చేశాను. ఇప్పుడు నేను చేసిన పనికి అలేఖ్యాదేవి గారు ఏమీ అనలేరుగా. ఆవిడ లక్ష్యం ఏమిటంటే సూర్య అలేఖ్యను దగ్గర బిడ్డ చేర్చడం. మరి నా లక్ష్యం ఏమిటంటే అలేఖ్యని బిడ్డని విడగొట్టడం. ఇవి రెండూ జరిగాయి. ఇప్పుడు శాశ్వతంగా అలేఖ్యని బిడ్డని విడగొట్టే మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను. సూర్య, మీ వారసుని మీ చేతికిచ్చాను. ఇంకెవరి మీద కోపం కసి పెంచుకోకుండా జాగ్రత్తగా బాబుని చూసుకోండి. లేదు మావయ్య, అలేఖ్య ఇలా రాక్షసులా మారిపోతుందనుకోలేదు. ఆ అలేఖ్య ఐశ్వర్యాలని బతకనివ్వకూడదు. అన్నయ్య తీసుకో అన్నయ్య, ఒకే ఏటికి ఇద్దరు తలకాయలు ఎగిరిపోవాలి. సూర్య, మీరిద్దరు వెళ్ళండిరా. నీ కొడుకు గురించి ఆలోచించుకో. వాడికి నేనున్నాను. అలాంటి రాక్షసులు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. ఇద్దరిని చంపేయండిరా. మీరు జైల్లో ఉన్నా సరే నీ కొడుకుని తీసుకుని అక్కడికి వస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కారు. మీరిద్దరూ వెళ్ళి అక్క చెల్లెని నరికేయండి. వాళ్ళ తలలు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. ఆగండి ఆగండి. మావయ్య, మమ్మల్ని ఆపొద్దు. మాకు అడ్డు రావద్దు. నా మాట వినలుడు ప్లీజ్. మావయ్య, కూతురు అనే బంధం అలేఖ్యతో నీకున్నా, పెళ్ళం అనే బంధాన్ని నేను ఎప్పుడో తెంచేసుకున్నాను. ఇప్పుడు ఆ రాక్షసిని చంపటం నాకు ముఖ్యం, అవసరం. ఆ రాక్షసిని చంపే తీరుతాను. అల్లుడు, నా మాట విను. ఠాగూర్ గారు, దయచేసి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. చిన్నపిల్లల విషయంలో ఇలా చేసే వాళ్ళకి ఇలాంటి ముగింపే ఉంటుందని ఆ రాక్షసులిద్దరిని చంపి అలాంటి వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇస్తాను. అయ్యో, అది కాదు బాబు. ఠాగూర్ గారు, వాళ్ళ కట్టు చెప్పకండి. పెళ్ళైన దగ్గర నుంచి మేము అలెక్కితో బాధలు పడుతూనే ఉన్నాం. ఈ రోజుతో మాకు అలెక్కిస్తేనే విరగడవ్వాలి. నా కొడుకులు జైలుకి వెళ్ళినా పర్వాలేదు కానీ ఆ అలెక్కి ఐశ్వర్య మాత్రం చచ్చి తీరాలి. లేకపోతే చచ్చేంత వరకు మేము వాళ్ళతో బాధలు పడుతూనే ఉంటాం. అమ్మా, నా మాట వినండి.
వాళ్ళిద్దరినీ ఒకేసారి చంపేస్తే వాళ్ళకి మీరు చాలా సుఖాంతమైన చావిచ్చినట్టు అవుతుంది. వాళ్ళు చేసిన పాపానికి ఈ శిక్ష సరిపోదు. వాళ్ళు రోజు కుళ్ళి కుళ్ళి కుసించి చావాలి. అలా చావాలంటే ముందు నేను చెప్పేది వినండి. నేను చెప్పింది విన్నాక కూడా మీకు వాళ్ళిద్దరినీ చంపేయాలనిపిస్తే చంపేయండి. అర్థమైందిగా? కోపాలు వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుని ఉంటే మహాభారతం మొదటి అధ్యాయంలోనే అయిపోయేది. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? టైం చూసుకుని ఆ పనికి శ్రీకారం చుట్టాడు. నేను చెప్పేది మీకు నచ్చకపోతే మీరిప్పుడే వెళ్ళి ఆ ఇద్దరిని నరికేయండి. నా మాట మీద గౌరవంతో నేను చెప్పినట్టు నడుచుకోండి. ముందు ఆ కత్తుల్ని దూరంగా పారేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఏ ఆయుధం అక్కర్లేదు. ఆ అలేఖ్య రోజు కుంగి కుసించిపోవాలంటే వీడే మీ ఆయుధం. ఇన్నాళ్ళు అలేఖ్య బాబును తన దగ్గర పెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసింది. ఇప్పుడు మీరు ఈ బాబును అడ్డం పెట్టుకొని ఆ అలేఖ్య ఐశ్వర్యాలను దెబ్బ కొట్టండి. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేస్తే అలేఖ్యని మీరు దెబ్బ కొట్టొచ్చు. అలేఖ్య ఓడిపోయిందని ఐశ్వర్య కూడా కుంగిపోతుంది. ఠాగూర్ గారు, ఇంకా మీరు చెప్పినట్టే నడుచుకుంటాం. మావయ్య, మీ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేం. మీ ప్రాణాలకు తెగించి నా కొడుకుని మా దగ్గరికి చేరేలా చేశారు. అవును ఠాగూర్ గారు, మా బాబు మా దగ్గరికి రావడం అనేది ఓ కళ. మా కళని మీరు నెరవేర్చారు. ఠాగూర్ గారు, వీడి కోసం మేమెంతో పరితపించాం. ఎప్పుడెప్పుడు వీడిని చూద్దామని రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపాం. ఇన్నాళ్ళకి మా వారసుడు మా దగ్గరికి వచ్చాడు. నాకు కావాల్సింది కూడా మీ కళ్ళలో సంతోషమే. మీలాంటి మంచి వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. మరి నేను వెళ్ళొస్తాను. నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా? మీరు చెప్పినట్టే బాబుని మన దగ్గరే ఉంచుకొని ఆ అలేఖ్య ఐశ్వర్యలకి మనసంతి లేకుండా చేద్దాం. వస్తాను బాబు. వెళ్ళొస్తాను రా మనవడా. శైలజ, సక్సెస్. ప్లాన్ ప్రకారం మన ఉచ్చులో అందరూ ఇరుక్కుపోయారు. పాపం సూర్య ఫ్యామిలీ మన చేతిలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు అలేఖ్య జీవితం టోటల్ గా టర్న్ అయిపోతుంది. పద.
వాసుదేవ శర్మ గారు, అన్నవరం సత్యనారాయణ స్వామిని స్వయంగా అన్నవరం నుంచే మా ఇంటికి తీసుకొచ్చినట్టు చాలా చక్కగా అలంకరించారండి. అమ్మా నాదే ఉందమ్మా, ఖర్చు పెట్టింది మీ మేనకోళ్ళు అలేఖ్య గారు. ఆ లెవెల్లో చేశానంతే. ఒసే అరుంధతి, నిన్ను విషకన్యగా మార్చాలన్నదే మీ నాన్న ధ్యేయం. ఇలాంటి క్రూరమైన తండ్రి దొరకడం నీ దురదృష్టం. రేపే నీ శోభనం అంటున్నారు. ఈలోపు నీకు ఇంజెక్షన్ ఎక్కించకపోతే నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు. మీ నాన్న నన్ను బ్రతికుండగానే సమాధి చేసేస్తారు. అరుంధతి, కావాలా? పంతులు గారు, మీకు డెకరేషన్ చేయడానికే సరిపోతుంది, ఇంకా పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రైట్. అసలు ఇదేం పూజ అనుకుంటున్నావు? అన్నవరపు సత్యనారాయణ స్వామి పూజా వ్రతం అన్నీ చూసుకుని చెయ్యాలరా. నోరు మూసుకొని కూర్చో. అలాగే డాడీ. ఐశ్వర్య, మన పెళ్ళైన తర్వాత మనం ఈ వ్రతం చేయించుకున్నావా? చేయించుకోలేదు కదూ? పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు అక్కన ఎక్కడి కూర్చొనిచ్చావు? ఏదో ఒక రూపంలో టార్చర్ పెట్టేవాడివి కదా బావా. కరెక్ట్ గా చెప్పావు లేఖ్య. అయ్యో పాపం, ఇప్పుడు ఆయన గంగోలో మారిపోయారు. ఆయన ఇప్పుడు ఏమనొద్దు. లడ్డులందు లడ్డులందు ఏవైనా మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అలేఖ్యదేవి గారి సమక్షంలో మా పెద్దమ్మ ఇంట్లో ఈ వ్రతం జరుగుతోంది. హలో, మీ అమ్మాయి కోసం నేను ఈ వ్రతం చేయించట్లేదు, మా అబ్బాయి కోసం ఈ వ్రతం చేయిస్తున్నాను. థ్యాంక్ యూ అలిక్కి గారు. ఇదిగో అనుష, ఈ వ్రతం నీకోసం చేయట్లేదంట, నా కోసం చేస్తున్నారంట. అలాగే సిద్ధు సార్. ఏమైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకునే ఇంతమంది ఒకే చోట కలవటం మామూలు విషయం కాదు. మా బావ కూడా ఈ వ్రతానికి వచ్చుంటే ఎంత బాగుండేదో. అంటే సంతోష ఐశ్వర్యలు, సూర్య అలేఖ్యలు పక్కపక్కన కూర్చుంటే బాగుంటుంది కదా అని అంటున్నాను.